హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు లండన్ టాక్స్ 7. సో ఈ వీడియో అయితే వచ్చేసి వింటర్ అయితే వచ్చింది కదా, సో అందుకని చెప్పి మేము జాకెట్స్ పర్చేజ్ చేద్దామని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాము. 3 అయితే ఇలా రెడీ అయ్యాడనమాట. ఇది మా ఇంట్లో ఉన్న చిన్న మిర్రర్. 3 దాంట్లో చూపిస్తుంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. మేమైతే వచ్చేసాము హై క్రాస్కి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హై క్రాస్లోనే పార్కింగ్ ఉంటుంది సిటీ సెంటర్కి వస్తే అని చెప్పేసి. సో పార్క్ చేసి వెహికల్ని బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. షాప్ నేమ్ వచ్చేసి ప్రైమార్క్ అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. సో బయట అయితే క్రిస్టమస్ మంత్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, ఇక్కడైతే క్రిస్టమస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ట్రీ అవన్నీ పెట్టారు సిటీ సెంటర్లో. లెస్టర్లు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ మంత్ అంతా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సిటీ సెంటర్ మొత్తం ఈవినింగ్ టైంకి చాలా బిజీగా ఉంటుంది. లైటింగ్స్తో చూడండి ఎంత బాగుందో. మేమైతే హై క్రాస్ నుంచి ప్రైమార్క్ అయితే వెళ్తున్నాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మొత్తం మీరు చూడండి లైట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. షాప్లు కూడా పెట్టారు. అప్పుడు అది ఎక్కే గుర్తుందా నేను అదే ఎక్కింది ఆకాంక్ష. నేను పైన తిరిగేది. ఇండియాలో కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇలా షాప్స్ అయితే పెడతారు. ఇండియాలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా అంతే. చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఎవరైనా ఉంటే లెస్టర్లో తప్పకుండా చూడండి. అయ్యో వీడి కళ్ళు లేకపోతే చూసే ఉంటాయి. రైటింగ్ చెప్తాడుగా ఏదో ఉంటుంది. మ్యాట్లో నేను తక్కువ దీంట్లో జాకెట్లు ఉంటే తెలియదు మరి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే స్కై వ్యూ అనమాట. ఇది ఎక్కితే మొత్తం సిటీ అంతా చూడొచ్చు. సో మా దగ్గర ప్రైమార్క్ అయితే దగ్గరికి వచ్చేసింది. నాతో పాటు మీరు కూడా వచ్చి క్లాత్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో చూద్దాము. క్లాత్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే ప్రైమార్క్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్తోనే ఇదైతే వచ్చేసి ఉమెన్ ఫ్లోర్ ఫస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి చైల్డ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జెంట్స్ అనమాట. ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్స్ అవేమి ఉండవు, బికాజ్ ఇక్కడ వాళ్ళు పర్చేస్ చేయగలిగే క్లాత్సే ఉంటాయి. కంపేర్ టు బయట షాప్స్ కన్నా ప్రైమార్క్ చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ ఇండియన్స్ బేర్ చేయగలిగే రేట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి, పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. మేము ఎందుకు వచ్చాము అంటే వింటర్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, జాకెట్స్ అవి తీసుకుందాము అని చెప్పి వచ్చాము 3 మాకు. యూకేలో ఏంటి అంటే ట్రెడిషనల్ వేర్ దొరకటం చాలా కష్టం, కానీ వెస్ట్రన్ వేర్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి. లైక్ టాప్స్ కానీ జీన్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు క్రిస్టమస్ సేల్ కాబట్టి కొంచెం తక్కువకే వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆ రెడ్ టాప్ అయితే వచ్చేసి 600 రూపీస్ అంట. 6 pounds రిడక్షన్స్లో పెట్టారు. మామూలుగా అయితే 12 pounds అంటే 1200. ఇదైతే వచ్చేసి 5 pounds 500 అంట. ఈ వైట్ టాప్లో ఏముందో తెలీదు, అంత ప్లెయిన్ ఉంది. దానికి 14 pounds అంట. 1400 రూపీస్. తక్కువ అనుకుంటాం కానీ అంత తక్కువ ఏం కాదు. క్వాలిటీ కూడా కంపేర్ టు ఇండియా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది అనమాట. ఏంటో తెలియదు కానీ క్లాత్ ఏమో తక్కువ ఉండి చిన్నగా ఉన్న టాప్స్ ఏమో ఎక్కువ కాస్ట్ ఉంటాయి. క్లాత్ ఎక్కువ ఉండి పెద్దగా ఉన్న టాప్స్ అయితేనేమో తక్కువ కాస్ట్ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు అలానే వేస్తారు కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నేను చూపించేది వచ్చేసి 1000 pounds, 1000 రూపీస్
10 పౌండ్స్ అనమాట ఇక్కడ కరెన్సీలో. త్రియాంష్ అయితే నిద్రపోతున్నాడు. సో అందుకే చిన్నగా వీడియో తీసుకుంటా చూస్తున్నాను అనమాట. ఈ టాప్ ఎలా ఉంది, మీకు నచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో మనమైతే నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్దాము. ఇదైతే వచ్చేసి ఈ కౌంటర్ అనమాట. ఇదంతా మ్యాక్సిమం మొత్తం వైట్సే ఉన్నాయి, వైట్స్ గోల్డ్ కలరే ఉన్నాయి. వైట్ మనకి ఆగదు, అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇండియాలో మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు? నేనైతే ట్రెండ్స్ అండ్ మ్యాక్స్లో చాలా బాగుంటాయి టాప్స్ అండ్ జీన్స్. సో ఈ టాప్ అయితే ఈ జీన్స్ అయితే వచ్చేసి 20 పౌండ్స్ అంట, అంటే 2000 రూపీస్. ఇదైతే వచ్చేసి చిన్నపిల్లలు వేసుకుంటారు కదా, స్కర్ట్ టైప్. ఇక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇదే యూజ్ చేస్తారు. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తే ఇక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయా అని చెప్పేసి, ఇండియాలో ఎంత కాస్ట్ ఉన్నాయా అని మీకైతే అర్థమవుతుంది అనమాట. డోంట్ స్కిప్. ఇక్కడ ఈ టాప్ కొంటే నేనేమనుకున్నానంటే స్లిప్పర్స్ కూడా ఫ్రీ వస్తాయేమో అన్నట్టు చూశాను అనమాట. ఎక్కడో స్లిప్పర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ స్లిప్పర్స్ అయితే వచ్చేసి 12 పౌండ్స్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇక్కడ ప్రైమార్క్లో అయితే ఇంతే, అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా షాపింగ్కి. ఒక దగ్గర తీసుకుని ఒక దగ్గర పెట్టరు, నచ్చకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట. ఏదో ఒకటి కొనుక్కోవాలని ఉంది కానీ ఏది నచ్చట్లేదు. అంటే ఏమైనా కొనుక్కునేది మంచిది కొనుక్కుంటాము అన్న ఆలోచనలో ఉన్నాను అనమాట. నాకు ఇక్కడ ఒక ఐటెం చూస్తే ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో ఆ ఐటెం అయితే వచ్చేసి ఇదే అనమాట. ఇది అసలు ఎలా యూస్ చేస్తారో కూడా నాకు తెలియదు, కానీ దీని కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇదైతే వచ్చేసి మనకి రిడక్షన్లో 5 పౌండ్స్ పడుతుంది అనమాట, అంటే 500 రూపీస్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇయే యూజ్ చేస్తారు కాబోలు. నేను ఎప్పుడు చూడలేదు, మామూలుగా జస్ట్ ఇప్పుడే వస్తున్నాను. అండ్ 8 పౌండ్స్ అంట, ఇది 800 రూపీస్. ఇది ఈ సెక్షన్ అంతా వచ్చేసి హుడ్డీస్ అనమాట. క్యాప్ వచ్చే హుడ్డీస్ ఉంటాయి కదా, సో అదే ఈ సెక్షన్ అనమాట. క్రిస్టమస్ సేల్ రన్ అవుతుంది కాబట్టి సో పిల్లల కోసం ఎంటర్టైన్గా క్రిస్టమస్ డ్రెస్లు అయితే పెట్టారనమాట. లైక్ క్యాప్స్ అండ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ లాగా డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టారు. మనం మీద గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు, లైక్ క్రిస్మస్కి గిఫ్ట్లు పార్సల్ చేసుకుంటారు కదా, అలా పెట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఒక సెక్షన్ అయితే గ్రీన్, ఒక సెక్షన్ అయితే రెడ్, ఒక సెక్షన్ అయితే ఇంకో కలర్ అనమాట. అట్లా ఉంది. మీకే కలర్ ఇష్టం? నాకైతే గ్రీన్ ఇష్టం బాగా, అంటే గ్రీన్ బాగా నచ్చింది నాకు. సో మనమైతే పైకి అయితే వెళ్దాము. పై ఫ్లోర్కి అయితే వెళ్ళాం మనం, బికాజ్ గోపి రాగానే పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాడు. తను తీసుకోవాల్సినవి తను తీసుకోవాలి. ఫస్ట్ లిఫ్ట్ అయితే ఎక్కుదాం మనం. ఇక్కడ మిర్రర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, సో అందుకే ఈ వీడియో తీశాను. మీలో ఎంతమంది మిర్రర్ లవర్స్ ఫొటోస్ ఉన్నారు? నేనైతే చాలా అన్నమాట. అవి చాలా బాగా వస్తాయి కూడా అవి ఫొటోస్ కూడా, సో అందుకే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసి జెంట్స్ ఫ్లోర్ అనమాట. ఇదంతా ఎంట్రన్స్తోనే బాటిల్స్ అయితే పెట్టారు. ఇవైతే వచ్చేసి ఈ బాటిల్ అయితే వచ్చేసి 9 పౌండ్స్, 900 రూపీస్ అనమాట. నన్ను క్రాస్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. సో ఇక్కడ తెలుగు వాళ్ళే మాట్లాడుకోరు, ఏదోలాగా ఫీల్ అవుతారు. సో అందుకని వదిలేశాను. ఇక్కడ ఇది వచ్చేసి మెన్స్ ఫ్లోర్ అనమాట. నేను పైకి వస్తే గోపి కిందకి వెళ్ళిపోయాడు, సో అందుకని నేను కిందకి వచ్చాను మళ్ళీ అగైన్ గర్ల్స్ ఫ్లోర్లోకి. ఇదైతే వచ్చేసి అందరికి ఇష్టమైనవి పర్ఫ్యూమ్స్ అండ్ నెయిల్ పాలిష్ అనమాట. ఇక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయో చూద్దామా. లిప్స్టిక్ అవి ఇందాక నేను చూపించిన పర్ఫ్యూమ్ అయితే వచ్చేసి 400, రీజనబుల్లే. ఇక్కడ స్కూల్ పిల్లలు షాపింగ్ చేస్తున్నారు అనమాట. పేరెంట్స్తో కూడా అవసరం లేకుండా వాళ్ళే భలే షాపింగ్ చేసుకుంటారు ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో కూడా దొరుకుతాయి కదా స్కార్ఫ్. ఇది ఇక్కడ ఎంత ఉందో చూద్దాము రేటు. ఇదైతే వచ్చేసి 800 రూపీస్, అంటే 8 పౌండ్స్ అనమాట. కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే వచ్చేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఇప్పుడు చాలా అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది జస్ట్ వచ్చేసి 1 పౌండ్, అంటే ఒక సెట్ అయితే వచ్చేసి 130 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్గా ఉంది. చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అవి, మీరు ఎప్పుడన్నా యూజ్ చేశారా? సో ఇదైతే ఆఫ్టర్ షాపింగ్ కౌంటర్ అనమాట, బిల్లింగ్ కౌంటరు. లైన్లో నిల్చున్నారు చూడండి. ఇట్లా ప్రతి దగ్గర సెల్ఫ్ బిల్లింగ్ సెక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు, సపరేట్గా వీళ్ళే వేస్తారనమాట. సో గోపి అయితే అయిపోయింది తన షాపింగ్. ఏం కొన్నాడు చూడాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం కొన్నామని. ఇక్కడ ఫేవరెట్
బ్యాగ్స్ అన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్, అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అమ్మాయిల ఫ్లోర్లోనే చాలా ఉన్నాయి షాపింగ్ చేయాల్సినవి. ఈ ఫ్లోర్ అంతా చూపించాలంటే వీడియో లెంత్ సరిపోదని నేను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను అనమాట. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లో ఇవైతే వచ్చేసి ఐ షేడ్స్, వీటిని ఏమంటారు పేరు కూడా నాకు తెలియదు. మీలో ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. బయట ఒక తెలుగు సాంగ్స్ అయితే పాడుతుంది, కృష్ణుడి సాంగ్స్ వినండి. నెక్స్ట్ అయితే వచ్చేసి బయటకి అయితే వచ్చామన్నమాట. చాలాసేపు షాపింగ్ చేసాం కదా, ఫుడ్ అయితే ఆకలి అవుతుంది. మా ఇద్దరికి ఫేవరెట్ మెక్డీ బర్గర్ అనమాట. సో అదే తీసుకుందామని అయితే మెక్డీకి అయితే వచ్చేసాము. సిటీ సెంటర్లో మెక్డీ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, చాలామంది మెక్డీ లవర్స్ ఉంటారు కాబట్టి. సో ఇదైతే వచ్చేసి సెల్ఫ్ ఆర్డరింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ చేసే బదులు ఇక్కడే మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసి పే చేయొచ్చు. ఆఫ్టర్ వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మన నెంబర్ అయితే పిలుస్తారు, వీళ్ళు తెచ్చుకోవటమే అనమాట. చాలా మంచి ఆప్షన్ ఇదైతే. చాలామంది ఇక్కడ మెక్డీని ఎక్కువ ఇష్టపడతారు. లైక్ చీజ్ కానీ అవన్నీ బాగుంటాయి అన్నమాట, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీలో ఎంతమందికి మెక్డీ బర్గర్ ఇష్టము కామెంట్ చేయండి. మీరైతే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్యామిలీకి ఏదైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయొచ్చు కదా. మా ఆర్డర్ అయితే అయిపోయింది, పేమెంట్ చేసేసామన్నమాట. సో నెంబర్ పిలిచేదాకా, సిస్టంలో నెంబర్ పిలిచేదాకా వెయిట్ చేయాలి. అక్కడ డిస్ప్లే దగ్గర, కౌంటర్ దగ్గర కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది అనమాట మన నెంబర్. అప్పుడు వెళ్ళి మనమైతే పార్సిల్ కలెక్ట్ చేసుకోవడమే, అంతే ఈజీయే. ఇక్కడ అడగటం మర్చిపోయాను, క్లాత్స్ ఎలా ఉన్నాయి కంపేర్డ్ టు ఇండియా? ఇక్కడ రేట్స్ మీరు కంపేర్ చేసుకున్నారా? ఎంత తక్కువగా అనిపించినాయి? ఇక్కడ బాగున్నాయా, ఇండియాలో బాగున్నాయా? మీ ఒపీనియన్ నాకు తప్పకుండా చెప్పండి. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.